ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి. ఈరోజు దొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. దొండకాయలండి 3 కోడిగుడ్లు తీసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకుంటున్నాండి. నూనె వేడెక్కింది, కోడిగుడ్లు వేసుకుంటున్నాం. మూడు గుడ్లు తీసుకున్నా, వేసేసుకున్నాను. ఏం చేసుకోవాలి ఇప్పుడు? కోడిగుడ్లు వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. కొంచెం ఆగనివ్వాలండి. ఇది ఉల్లిపాయలు కోడిగుడ్లు వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాము. మళ్ళీ 3 స్పూన్లు నూనె పోసుకుని దొండకాయలు వేసుకోవాలండి. దొండకాయలు వేసుకున్నాం కండి. దొండకాయలు మగ్గుతాకి 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాండి. స్పూనుడు పసుపు వేసుకుంటున్నాం. ఇవి మగ్గుతా మూత పెట్టుకుందామండి కాసేపు. దొండకాయలు వేగినాయో చూసుకుంటున్నాయి. దొండకాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు కోడిగుడ్లు ముందుగా వేయించుకున్నవి కూడా వేసుకుంటున్నాం. రెండు స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాం. ఇలా కలిపేసుకుంటామండి. బాగా కలిసిపోద్ది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలోకి సాల్ట్ కూడా బాగా పట్టేద్ది. ఈరోజు నేను కూడా పనికి వెళ్ళిపోతున్నానండి. క్యారేజీ పెట్టేసేసి పిల్లల బాక్స్ పెట్టేసేసి నేను కూడా పనికి వెళ్ళిపోవాలండి. ఈరోజు పని ఉంది. కాసేపు మూత పెట్టుకుందాం. ఇందాక కారం వేసుకున్నానండి, ఉడుకుందా చూస్తాను. అయిపోయిందండి. కోడిగుడ్డు దొండకాయ ఎప్పుడు అయిపోయిందండి. అంతేనండి, కోడిగుడ్డు దొండకాయ ఎప్పుడు అయిపోయిందండి. క్యారేజీ కూడా పెట్టేసేయండి. క్యారేజీ బాక్స్ పెట్టేసుకున్నాయండి. నేను కూడా పనికి వెళ్ళిపోతున్నాను. పనికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు పనికి వచ్చేసామండి. ఊడిసేస్తున్నాం చూడండి. చూడండి అండి అలా వేసేస్తుంది చూడండి. కనిపించేదల్లా ఊడిసేసి వెళ్ళిపోవాలి ఇవాళ మేము. అయిపోయిందండి ఊడుపు. ఇవాళ ఊడుతాం అయిపోయిందండి. మరి అయితే ఈ అబ్బాయేనండి. వెళ్ళిపోతున్నామండి. ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఎండకి చూడండి అసలు ఊడిసిన ఊడుపు అంతా ఎలా ఎండిపోయిందో వర్షాలు లేక. 5 అయినా కానీ ఎండ చూడండి అసలు ఎలా వేస్తుందో. అసలు నీళ్ళు చుక్కలేదండి, వర్షం లేదు, ఏమీ లేదు. ఎండ చాలా తీవ్రంగా వేస్తుంది. ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము. మోటార్ తాడి ఎందాకని పెడతారండి ఇలాగా.